ఆవు ఫోటో లేదా ఆవు విగ్రహం ఇలా ఆవుకు సంబంధించినవి ఏవైనా సరే మన ఇళ్ళల్లో పెట్టుకోవచ్చా? ఎందుకంటే కొన్ని జంతువుల బొమ్మలు ఇళ్ళల్లో పెట్టుకోవచ్చని, కొన్ని జంతువుల బొమ్మలు ఇళ్ళల్లో పెట్టుకోకూడదని ఇలా మనం ఉంటూ ఉంటాం. అయితే ఏ బొమ్మ పెట్టుకోవటం వల్ల మన ఇంటికి అదృష్టం పెరుగుతుంది, ఎంతో కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకి అనుభవజ్ఞులు చెప్పి ఉండటం అనేది జరిగింది. అంటే మనకి కొన్ని వాటిల్లో అంటే ఇప్పుడు కార్తీక పురాణంలో వివిధ ఏదైతే పక్షులు ఉంటాయో అలాంటి పక్షుల్లో ఏది ఉండొచ్చు, పువ్వులు ఉంటే ఏ పువ్వులు ఉండొచ్చు, ఇలాంటివి మనకి తెలిపి ఉన్నాయి. అలా వాటన్నిటిని కూడా ఆధారంగా చేసుకుని మరికొన్ని ధర్మాల్ని అనుభవజ్ఞులు మనకి తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఆ రకంగా మరి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఆవు అనేది మన ఇంట్లో పెట్టుకోవటం ఎంతవరకు సబబు, అసలు ఆవు పెట్టుకుంటే మంచి జరుగుతుందా లేదా? కానీ ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవు అనేది మనకి హిందూ సంప్రదాయం అనేది ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా పూజనీయమైన జంతువుగా, సాధు జంతువుగా మనం ఆవుని పరిగణించడం అనేది ఉంటుంది. పైగా రెండోది ఏంటంటే మన యొక్క సమస్త దేవతలు కూడా ఆవులోనే కొలువై ఉంటారని చెప్పి కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఏదైనా సరే మీరు అంతర్జాలంలో కనుక గూగుల్ సెర్చ్లో కానీ వివిధ ఇమేజ్ సెర్చ్లో మీరు అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు కనుక అన్వేషించినట్టయితే ఆవులో వివిధ దేవతలందరూ కూడా ఎక్కడెక్కడ కొలువై ఉంటారో కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆవు వెనక భాగంలో గోవిందుడు ఉంటాడని చెప్పి కూడా ఆవును వెనకనే ఎక్కువగా సృష్టించడం అనేది జరుగుతుంది. అందుకని మనకి ఎప్పుడు కూడా ఆవు ముందు భాగం కన్నా కూడా వెనక భాగం అనేది మరింత పూజనీయంగా కూడా మన పెద్దలు చెప్పటం అనేది జరిగింది. తర్వాత మనకి చిన్నప్పటి నుంచి 2 మాటలు వింటూ ఉంటాం. ఏదైనా సరే పెద్ద కోరికలు తీరాలి అంటే, అమ్మో నీ కోరికలు తీరాలంటే ఏదైనా సరే కామధేనువో కల్పతరువో ఉండాలంటాం. అంటే కల్పతరువు అనేది ఏదైతే ఉంటుందో అది చెట్టు అయి ఉండటం అనేది, కామధేనువు అనేది ఏదైతే ఉంటుందో అది ఆవై ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయం. కనుక అలాంటి ఏదైనా సరే మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలి, మన ఇంట్లో ఏదైనా సరే అదృష్టం పెరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఆవు బొమ్మ అనేది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా అంటే నేను ముఖ్యంగా ఎవరికైనా సరే కొన్ని సందర్భాల్లో ఈ దోష పరిహారాలు చెప్పే విధానంలో ఖచ్చితంగా ఆవు సేవ చేయటం అనేది, ఆవుకు అప్పుడప్పుడు మేత పెట్టడం అనేది, అంటే శుక్రవారం ముఖ్యంగా శుక్రగ్రహ శాంతి కోసం చాలామంది జ్యోతిష్కులు ఆవులకి ఏదైనా సరే శుక్రవారం మేత పెట్టండి లేదా బొబ్బర్లు తినిపించండి అంటే అలచందలు అంటాం అచ్చ తెలుగులో, ఈ అలచందలను నానబెట్టి ఆవులకి తినిపించండి, ఇలాంటివి మనం దోష పరిహారాలు కూడా చెప్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సాధారణంగా ఆవు బొమ్మ అనేది ఓన్లీ చిత్రపటమనే కాకుండా మనకి ఇక్కడ రెడీమేడ్గా వెండి ఆవు బొమ్మ దాంతోపాటు కూడా దూడ ఉన్నది కూడా సాధారణంగా మనకి జ్యువెలర్ షాపులు అన్నింటిలో కూడా దొరుకుతుంది. అది ఖచ్చితంగా మన ఇంట్లో ఈ దేవుళ్ళలో కానీ విడిగా మీరు ఏదైనా సరే పెట్టుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. అయితే ఇది తూర్పు ఈశాన్యంలో కానీ ఉంటే కనుక చాలా చక్కటి సౌఖ్యాలు లభించడం అనేది కూడా ఉంటుంది. ఈ శుక్రవారాలు ఇప్పుడు మనం పెట్టుకున్న ఏదైతే ఈ వెండి లేదు మెటల్, ఖచ్చితంగా మెటల్ అయి ఉంటే కనుక మరింత మంచిది, అందులో కూడా వెండిదైతే కనుక మరింత మంచిది. దానికి మనం ప్రతి శుక్రవారం కూడా కొద్దిగా పసుపు కుంకుమ రాసి పటిక బెల్లం చిప్స్ లేదా పంచదార నివేదన చేసినట్టయితే కనుక ముఖ్యంగా శుక్రుడికి అంటే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు కనుక బలహీనంగా ఉన్నట్టయితే కనుక ఇంట్లో సరైన సౌఖ్యాలు అనుభవించలేకపోవటం అనేది ఉంటుంది. కొంతమందికి ఆర్థికంగా సుఖం ఉండదు, మరికొంతమందికి జీవిత భాగస్వామి ద్వారా సుఖం ఉండదు. అంటే మన ఇంట్లో ఏ సుఖం లేకపోయినా, వాహన సుఖం లేకపోయినా లేదా ఇంటి సుఖం లేకపోయినా, జీవిత భాగస్వామి సుఖం లేకపోయినా, ఆ సుఖాలు ఏవీ లేవు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ శుక్రుడు ఏదో రకంగా మన జాతకంలో సరిగ్గా లేడు అని అర్థం. కనుక ఆ శుక్ర సంపద మనకి పెరగాలి, శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి లభించాలి అంటే కనుక ఖచ్చితంగా గోమాతకి సేవ చేయటం అనేది అవసరం. అందుకని మన ఇంట్లో ఖచ్చితంగా ఈ రకంగా ఆవు చిత్రపటం అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఇలా చిన్న చిన్న విగ్రహాల రూపంలో కూడా ఆవుల్ని పూజించవచ్చు.
తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఆవు మనం పెట్టుకోవటమే కాకుండా చదువుకోగలిగిన వాళ్ళకి సురభి స్తోత్రం అని ఉంటుంది. ఆ సురభి స్తోత్రాన్ని కనుక నిత్యం ఒకసారి పఠించినా కూడా ఎటువంటి శుక్ర దోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలగటం అనేది జరుగుతుంది. అమ్మో అంత పెద్ద స్తోత్రం చదవలేమో అనుకునే వాళ్ళకి కూడా చాలా తేలిగ్గా ఓం హ్రీం సురభ్యై నమః, ఓం హ్రీం శ్రీం సురభ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు పఠించటం. అంటే మనం ఒకవేళ ఆవు బొమ్మ కనుక పెట్టుకున్నట్టే ఆవు బొమ్మకు ఎదురుగా నిలబడి ఈ రకంగా ఓం హ్రీం శ్రీం సురభ్యై నమః అనేది 9 సార్లు చదువుకుని ఆ తర్వాత మీ యొక్క పనులు మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా శుక్రగ్రహ అనుగ్రహం అనేది కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది. కనుక ఆవు బొమ్మ పెట్టుకోవటం అనే దానికి విషయంలో మనం ఎటువంటి సంకోచాలు కూడా పెట్టుకోక్కర్లేదు. అది ఎప్పుడూ కూడా మనకి మేలు చేయటం అనేది ఉంటుంది. ఇక రాశుల్లో కూడా అంటే ముఖ్యంగా ఎవరికైతే ఈ శుక్ర అనుగ్రహం కావాలో ముఖ్యంగా వృషభ రాశి అనేది ఒకటి, తర్వాత మిథున రాశి అనేది ఒకటి, కన్యా రాశి అనేది, మకర కుంభం ఈ రాశులు వాళ్ళకి తులారాశి. ఈ 6 రాశుల వారికి కూడా శుక్రుడు యోగకారకుడు అవుతున్నాడు కనుక ముఖ్యంగా ఈ రాశుల వారైతే కనుక మరింత అవసరం కూడా వాళ్ళు పెట్టుకోవటం. కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తెరిగి మనం ఏదైనప్పటికీ కూడా గోవు అనేది మన అందరికీ కూడా ముఖ్యంగా హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం. అందుకే ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే మన హిందువులందరూ కూడా గోహింసకి ఎవరు పాల్పడుతున్నా కూడా ఎదురు